హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ ఐఏఎస్. ఇటీవల కాలంలో మనకి ఇరాన్ పైన దాడులు జరిపి తన సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ అయాతుల్లా అలీ ఖమానీ గారిని మట్టుపెట్టడం జరిగింది. దీనికి ప్రతిస్పందిస్తూ ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన ప్రతి దాడులు మొదలుపెట్టింది. సో ఈ కారణంగా మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఒక యుద్ధ వాతావరణం ఏర్పడిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. మరి దీంట్లో భాగంగానే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కూడా మూతపడడంతో ఒపెక్ కంట్రీస్ కన్నా ఒపెక్ ప్లస్ కంట్రీస్ ఆయిల్ సప్లైలో ముందుకెళ్తున్నాయనే వార్త కూడా మనకి గమనించాల్సిన విషయం. ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇది 1960లో ఫౌండ్ అయిందండి. సో ఫౌండింగ్ నేషన్స్ వచ్చేసి ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అండ్ వెనజులా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఒపెక్లో 12 మెంబర్ కంట్రీస్ ఉన్నాయండి, ప్రొడ్యూసింగ్ నియర్లీ 40% ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్. వేరస్ ఒపెక్ ప్లస్ అంటే ఏంటి అంటే ఒపెక్ నేషన్స్ కి అదనంగా 10 నాన్ ఒపెక్ నేషన్స్ సచ్ యాజ్ రష్యా, కజకిస్తాన్, ఒమెన్, అజర్బైజాన్, మెక్సికో ఇలాంటివి కూడా యాడ్ అవుతుంటాయి. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఒపెక్ ప్లస్ కంట్రీస్ నియర్లీ ప్రొడ్యూసింగ్ 50% ఆఫ్ వరల్డ్ క్రూడ్ ఆయిల్ సప్లై అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వియన్నా, ఆస్ట్రియాలో ఉందండి. వీటి ప్రధాన ఉద్దేశం ఆబ్జెక్టివ్స్ వచ్చేసి మనకి మార్కెట్ స్థిరంగా ఉందా లేదా, ఎగుమతిదారులకి లాభదాయకంగా ఉందా లేదా, సో దిగుమతిదారులకి కూడా స్థిరమైన సరఫరాలు అందుతున్నాయా లేదా, ఇలాంటివన్నీ కూడా నిర్ధారించడం వీటి యొక్క ప్రధాన బాధ్యతలుగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సో డిఫరెన్స్ అర్థమైంది కదండి. ప్లీజ్ డూ నోట్ డౌన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ వండర్ఫుల్ డే అహెడ్.